రాజకీయాల్లో నెంబర్ 1 ఎవరు, ఆ తర్వాత ఎవరు అనే చర్చ సాగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది వివాదాలకు కూడా దారితీస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తర్వాత నెంబర్ ఎవరిది అనే చర్చ ఎప్పటినుంచో సాగుతుంది. 2-3 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు కేసీఆర్ తర్వాత తానే నెంబర్ 1 అంటున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇంతకీ ఎర్రబెల్లి ఎందులో నెంబర్? కారులో చర్చకు మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్. కేసీఆర్ తర్వాత తానే సుప్రీం అని కామెంట్. వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లేస్ ఏంటి? 2016లో కారెక్కిన ఎర్రబెల్లి ఎలా సీనియర్? గులాబీ నేతల్లో కొత్త సందేహాలు. దయాకర్ వర్గానికి 2024లో ఎన్ని టికెట్స్ వస్తాయి? తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం మాట్లాడినా సెన్సేషన్. నిత్యం ఏదో ఒక హాట్ కామెంట్ తో ఆయన వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆ మధ్య ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 20 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదని, వారిని మారిస్తే మళ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం ఉంటుందని సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ప్రస్థానం ప్రారంభం గురించి, రాజకీయ జీవితం గురించి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఎవరనే చర్చ పార్టీలో మొదలైంది. ఇప్పటి వరకు కేసీఆర్ సుప్రీం అని, ఆయనే సీనియర్ అని ఉండేది. సడన్ గా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేనే సీనియర్ అని పేర్కొనడంతో కేడర్ లో సర్వత్రా చర్చనీయాంశమైంది. కేసీఆర్ తర్వాత ఎవరు అనే చర్చ ఉండేది. ఇప్పుడు ఎర్రబెల్లితో ఆయనేనా అనేది ఇటు పార్టీతో పాటు అటు రాజకీయ వర్గాల్లోనూ ఒక్కసారి చర్చనీయాంశమైంది. అయితే దయాకర్ రావు సీనియర్ అయితే ఆయన అనుచరులకు రాబోయే ఎన్నికలకు ఎన్ని టికెట్లు ఇప్పించుకుంటారు? పార్టీలో ఆయన స్థానం ఏమిటి? ఇంతకు మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్లేస్ ఏంటి అని నేతల్లో హాట్ టాపిక్ అయింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ తర్వాత తానే సీనియర్ అంటూ వరంగల్ జిల్లా పర్వతగిరిలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత 30 ఏళ్లుగా వరుస విజయాలతో సీనియర్ ఎమ్మెల్యేగా రాజకీయాల్లో నెగ్గుతున్నానని పేర్కొన్నారు. అయితే ఈయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెనుదుమారమే లేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఇంతకు సీనియర్ ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటి వరకు కేసీఆర్ తర్వాత సీనియర్ కేకే అని, పార్టీలో మాత్రం కేటీఆర్ అని ఉంది. అయితే ఎర్రబెల్లి మాటలతో పార్టీ కేడర్ లో గందరగోళం నెలకొంది. మంత్రి ఎర్రబెల్లి తెలిసి ఈ వ్యాఖ్యలు చేశాడా, కావాలనే మాట్లాడాడా అని నేతలు చర్చించుకుంటున్నారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది 2016లో అని ఆయన స్వయంగా పేర్కొన్నప్పటికీ సీనియర్ను అని పేర్కొనడం దుమారంకు కారణమైంది. కేసీఆర్ తర్వాత నేనే అనడంతో మరి కేటీఆర్ స్థానం పార్టీలో ఏమిటి, ఆయన ఏ పాత్ర పోషిస్తారనేది కూడా చర్చకు దారితీసింది. మంత్రిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న కేటీఆర్ కే చెక్ పెట్టేలా ఎర్రబెల్లి మాట్లాడినట్లుందని కేడర్ గుస్సవుతున్నారు. కేసీఆర్ తర్వాత నేను అని దయాకర్ రావు చెప్పుకుంటున్నారు. ఇక మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుంది. ఈ తరుణంలో ఎంతమంది అనుచరులకు టికెట్ ఇప్పించుకుంటారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏ నియోజకవర్గాల్లో అనుచరులలో ఎంతమందిని పోటీలో నిలబెడతారు, గెలిపించుకుంటారనేది సైతం హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ ఏదో ఒక అంశంతో చర్చల్లో ఉండే దయాకర్ రావు ఇప్పుడు కేసీఆర్ తర్వాత తానే అని చెప్పుకుంటూ ఉండడం ఎంతవరకు ఆయనకు కలిసొస్తుందో చూడాలి. ఈ వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయో చూడాలి. ఎర్రబెల్లిని చూసి మరొక నేత ఇలాంటి కామెంట్స్ చేస్తే పార్టీకి నష్టం చేకూరే అవకాశం లేకపోలేదు. అయితే దీనిపై పార్టీ స్పందిస్తుందా లేకుంటే లైట్ గా తీసుకుంటుందా అనేది చూడాలి. ఒకవైపు కవిత ఎపిసోడ్ కొనసాగుతుండగా ఇప్పుడు ఎర్రబెల్లి వ్యాఖ్యలు పార్టీలో పెనుదుమారం లేపుతున్నాయి.